గుడికి పోతే దేవుని దర్శనం చేసుకుంటాం, ఓ కొబ్బరికాయ కొడతాం, ఇంకేమన్నా మొక్కులుంటే చెప్తాం, తలనీలాలు ఇస్తా అని మొక్కుకుంటే సమర్పిస్తాం. ఈ అన్నీ ఏం లేకుంటే ఉత్త దర్శనానికే పోయి హుండీలో ఎంతో కొంత కానుకలేస్తాం. 11 రూపాయల నుంచి మొదలు పెడితే వేలు లక్షలు సమర్పించేటోళ్ళు సుతా ఉంటారు. ఇక తిరుపతి వెంకన్నకైతే ఆస్తులు రాసిచ్చే భక్తులు కూడా ఉంటారు. కానీ అందరు భక్తులది ఒక లెక్క, గీ భక్తప్పది ఇంకో లెక్క ఉన్నదుల్లా. వైరు లోపటికి నూకుడు, నోట్లు బయటికి గుంజుడు, లోపటికి బయటికి లోపటికి బయటికి ఎంత అలకగా దేవుని గల్ల పెట్టే దోస్తున్నాడో చూడుర్రి. మరి వైరు పెట్టంగానే నోట్లెట్లా అతుక్కుంటున్నాయని డౌట్ వస్తుందా? అయితే ఫస్ట్ కాంచి చూడాలే వీడియో. ఓరి వారి షెప్పులేసుకొని గుళ్ళకొచ్చినవేం పుట్టిందిరా? కసపిస నమిలిన బబుల్ గమ్ తీసి వైరు కోసకు అంటబెట్టిండు. ఇక మేక నెమరు పెట్టినట్టే అట్లనే వచ్చి గిట్ల పనితనం చూపించిండుల్లా. బబుల్ గమ్ బంకనాయే, మంచిగా నోట్లు అతుక్కుంటున్నట్టున్నాయి. ఎవరన్నా వస్తున్నారా అని అటు ఇటు చూస్తుండు గాని ముంగట సీక్రెట్ కెమెరా ఉన్నదనే సోయిలేనట్టుంది పాపం. ఆంధ్ర పశ్చిమ గోదావరి జిల్లా తోకలపూడి ఎంకన్న గుడిగల్లను గీతీర్ల దోసుకున్నాడు మనోడు. పర్తలెన్ని వాడేయో గాని గుడిని గుత్తకు పట్టినట్టే ఎన్నో మాటల మాయం చేసిండట. అరే ఏమైందని గుడోళ్ళు సీక్రెట్ కెమెరాలు పెట్టేటోరకు భక్త దొంగప్ప భాగోతం బయటపడ్డది. గిసొంటి అస్సలు ఎంకరేజ్ చేయొద్దు గాని బబుల్ గమ్ తోటి గింత అలకగా దోసుకోవచ్చని చూపించినవు చూడు, నీది మామూలు దిమాగ్ కాదురా సామి.